హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో రాగి స్మూతీని ఎలా చేయాలో చూపిస్తాను. మనకి సమ్మర్ సీజన్ వచ్చేసింది కదా, బాడీ అంతా డీహైడ్రేషన్ అయిపోయినట్లు, ఎండకు బయటికి పోయి వస్తే నీరసంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలా రాగి స్మూతీని ఒక్క గ్లాసు కనుక తాగాము అంటే మన బాడీకి కావాల్సిన శక్తిని తక్షణమే అందిస్తుంది. ఇట్టే నీరసం తగ్గిపోయి మళ్ళీ ఎనర్జెటిక్గా పని అయితే చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ హెల్దీ డ్రింక్ను ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ రాగి పిండిని తీసుకోవాలి. ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు నీళ్ళను వేసుకొని ఇందులో ఉండలేమీ లేకుండా ఇలా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రాగి పిండిని ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకొని ఈ బౌల్ను పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక చిన్న బౌల్లోకి 8-10 బాదం పప్పులను తీసుకొని నానబెట్టుకోవాలి. ఒకవేళ మీకు టైం లేదనుకుంటే బాదం పప్పులో కొంచెం హాట్ వాటర్ వేసుకుంటే బాదం పప్పు చాలా త్వరగా నానిపోతాయి. ఒక 4-5 గంటల పాటైనా ఈ బాదం పప్పుని ఇలా చక్కగా నానబెట్టుకుంటే వీటిపైన ఉన్న తోలు అయితే చక్కగా వచ్చేస్తుంది. ఇలా తోలన్నిటిని తీసివేసి బాదం పప్పుని ఇలా సపరేట్ చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక చిన్న బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ సబ్జా గింజలను తీసుకొని ఒక పావు కప్పు వాటర్ని వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ ముందే నానపెట్టుకున్నానండి. ఇలా నానపెట్టుకొని బౌల్ను పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక గిన్నెను పెట్టుకొని ఇందులోకి 2 కప్పులు నీళ్ళను వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని నీళ్ళను వేడి చేసుకోవాలి. ఇలా నీళ్లు వేడైన తర్వాత ఆల్రెడీ మనం బౌల్లో రాగి పిండిని మిక్స్ చేసుకున్నాం కదా, అది ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకొని ఇలా వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఇలా కంటిన్యూస్గా గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. ఇలా మనం కలుపుకుంటూ ఉండగానే రాగిపిండి అనేది ఇలా చిక్కగా అవుతుంది. మనం రాగిపిండి దగ్గర పడేంత వరకు ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా కంటిన్యూస్గా గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. లేదంటే రాగిపిండి ఉండలు కట్టేస్తుంది. చూడండి, మనకి ఇలా రాగిపిండి దగ్గర పడితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ బౌల్ను పక్కకు పెట్టుకొని ఇది చల్లారేంత వరకు ఈ బౌల్ను పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, రాగి పిండి కూడా పూర్తిగా కంప్లీట్గా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే మనం ఆల్రెడీ బాదం పప్పును నానబెట్టి పీల్ తీసుకున్నాం కదా, వాటిని కూడా ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే 5-6 లైన్ డేట్స్ని తీసుకొని వాటి లోపల ఉన్న సీడ్స్ని రిమూవ్ చేసుకొని వాటిని కూడా ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే స్వీట్నెస్ కోసం 1 టేబుల్ స్పూన్ బెల్లాన్ని వేసుకోవాలి. దీన్ని మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. అలాగే మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూను యాలకల పొడిని వేసుకోవాలి. ఒక 3/4 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను కూడా వేసుకొని మూత పెట్టేసి ఈ విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. మీకు కావాలంటే ఇంకా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఈ లైన్ డేట్స్తో పాటుగా బనానా లేదంటే మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏదైనా సరే వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. అంతేనండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత గ్లాస్లోకి సబ్జా గింజలను వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఈ రాగి స్మూత్ని అయితే గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇలా పైనుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్ని గార్నిష్గా చేసుకుంటే మనకి రాగి స్మూతీ అయితే రెడీ అయిపోయినట్లే. మనకి సమ్మర్ సీజన్ వచ్చేసింది కదా, బాడీ అంతా డీహైడ్రేషన్ అయిపోయినట్లు నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా రాగి స్మూతీని ఒక్క గ్లాసు కనుక తాగారు అంటే బాడీలో నీరసం తగ్గిపోయి ఇట్టే బాడీకి కావాల్సిన శక్తిని అయితే అందించేస్తుంది. ఈ రాగి జావ రోజు త్రాగడం వలన ఇందులో ఉండే కాల్షియం మన ఎముకలను చాలా దృఢంగా ఉంచుతుంది. అలాగే రోగనిరోధక వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా చక్కటి డైట్ అండి. మార్నింగ్ టైం రోజుకు ఒక గ్లాస్ తాగారు అంటే ఆకలి వేయకుండా ఉంటుంది. తద్వారా బరువు త్వరగా తగ్గిపోవచ్చు. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ రాగి స్మూతీని మీరు కూడా రోజుకు ఒక గ్లాస్ తాగటం అలవాటు చేసుకోండి. అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.